అయ్యో, ఎవరు? కళ్యాణియా? నువ్వు దీని వెనకాల నించున్నప్పుడు షార్జాలో ఒంటెలు వెనక అరబిలు నిలబడేటట్టు ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు. సరే, నేను వస్తాను. ఊరు చూడ్డానికి వెళ్తున్నారా? అవును, మీ ఊరు చూడ్డానికి ఎంత అందంగా ఉంది. బహు ఖూబ్సూరత్. బాగా స్మార్ట్ అని అనుకోకు. ఎప్పటికీ అందరినీ ఈజీగా మోసం చేయొచ్చని డూప్లికేట్ జాసన్ అని అనుకోకు. తాతయ్య నాన్న చెప్పేసరికి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది నీ ప్లాన్ ఏంటో తెలుసుకోవడం కోసమే. ఎంగేజ్మెంట్ కి రెడీగా ఉండు. నేను సిద్ధంగానే ఉన్నాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. కానీ నువ్వు నా మెడ వరకు తాళిని కూడా తీసుకురాలేవు. తాళి పెట్టను, తాళి కడతాను. అదే నీ ఉద్దేశం అయితే మర్యాదగా నీ వేషాన్ని ఇక్కడ తీసేసాయి. లోపలున్న జీన్స్ ని విప్పేసి మడత పెట్టాను. ఆగమంటున్నాను కదా సుల్తాన్. నువ్వేం ప్లాన్ చేసినా ఎందుకు చేసినా సరే నువ్వు అమ్మ అమ్మ అని పిలిచే అమ్మాయికురాల్ని మోసం చేస్తున్నావు. నువ్వు తన కొడుకు కాదని తెలిస్తే ఆవిడ బాధపడి ఆవిడ కళ్ళల్లో వచ్చే కన్నీరే చాలు నువ్వు నాశనం అయిపోతావు. గుర్తుంచుకో, నువ్వు ఏం ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చావో అది దేవుడు జరగనివ్వడు. నిజంగానే. కారేంట్రా అడ్డంగా పెడతావు? ఆటో మధ్యలో నువ్వేంట్రా? కోచన్నా కోచన్నా. ఎవరు? లోకనాథన. ఆటలన్నీ వదిలేసావా ఏమిటి? ప్రస్తుతానికి ఆట మానేశాను. ఇప్పుడు ఇంకో ఆట ఆడుతున్నాను. అదేం ఆట? అదేంటో చెప్తానులే. తరువాత వారంలో నందా గారి బావ చెల్లెలకి పెళ్లి. గిఫ్ట్ తీసుకుని తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తాను. నిన్ను కలవడం మంచిదైంది. ఏమిటిది? ఏంటిది కాదు, ఇతను ఎవరో అడుగు. నందాలాగా ఉన్నాడు. లాగా కాదు, నందానే. అలాగా? ఏంటి ఈ వేషంలో? వీడు ఈ వేషం వేసుకుని నటిస్తున్నాడు. ఈ వయసులో ఏమిటి ఆట? నమ్మకం లేదా? లేదు. నాతో రండి, నేను చూపిస్తాను. మరి లెటర్లు అన్ని చింపేసిరా అన్న, నేను చూపిస్తాను. దాన్ని అక్కడే పెట్టేసిరా. సారీ. ఇగో అమ్మా, అది ఆ ఉంగరాన్ని కొంచెం పెట్టమ్మా. మన కన్నా వచ్చిన వెంటనే రాబోయే మంచి ముహూర్తంలో వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. ఏంట్రా? మీరు ఇందులో ఒక సంతకం చేయాలి. దేంతో సంతకం? పెళ్లి విషయం సంబంధించింది. నా నమ్మకం కోసం కళ్యాణిని నాకు పెళ్లి చేసిస్తారని మీరు నోటితో కదా చెప్పారు. ఇక్కడ రాసిన దాని కింద సైన్ పెడితే ప్రూఫ్ ఉంటుంది. అదే నియమం. షార్జాలో పాటించే నియమం. ఇలా చూడు బాబు, తప్పకుండా సంతకం చేయాల్సిందే. లోకంలో ఒక మనిషి ఇచ్చే మాట కదా ఎక్కువ విలువైంది. అది నిజమే. అందుకే మీరు ఇందులో సంతకం చేస్తే కానీ నేను మీ మాటని నమ్ముతాను. నేను సంతకం చేస్తాను. తాతయ్య వద్దు, సైన్ చేయకండి. ఏంటమ్మా ఇది? అగ్రిమెంట్ లో మా నాన్న సైన్ చేస్తే విషయం తెలియకుండా మాట్లాడుకో కళ్యాణి. తాతయ్య కదా పెద్ద ఆయన, అందుకే ఆయన్నే సంతకం చేయాలి. నీకు మతిపోయిందా? కర్ణా, తను తెలివైంది. తను చెప్పేదే కరెక్ట్. నువ్వే తన తండ్రివి. నువ్వే సంతకం చేయాలి. ఎవరు పెట్టినా సరే కావాలంటే సాక్షి సంతకాలు ఎవరైనా తీసుకోవచ్చు. ఇదిగో పెడతాను, కొంచెం తిరగవే. ఏంట్రా నువ్వు చూస్తావు? ఓకే, ఈజీ. తప్పకుండా అందరూ తప్పకుండా. తమాషా ఉంది. చూడండి, బాగా చూడండి. అలా నోరెళ్ళ పెట్టకుండా వెంటనే చెప్పండి, వీడు నందనే కదా. ఏమిటిది? ఓరి దేవుడా, నేను చూసేది నిజమేనా? ఈ జన్మలో ఇలా చూస్తానని నేను అనుకోలేదు. ఏంట్రా వీధి బాగోతాం? ఎవరితను? ఇతను వేలాయుధం. తను అరబీ కాదని ఇతనే నిరూపిస్తాడు. నువ్వు చెప్పేటప్పుడు అదేం లేదు, మీరు నిజం చెప్పండి. ఓకే, షేక్ అని విన్నాను గానీ మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాను. అరే ఎంత ఏంటమ్మా ఇదంతా? ఏం విషయం? మీ పేరేంటి? నా పేరు వేలాయుధం. ఇల్లు చూడడం కోసమే వచ్చాను. నాకైతే నా పని చెప్పు, నన్ను వదిలిపెట్టొద్దు. 10 పైసలు కూడా సంపాదించలేని అసమర్థునిరా నేను. శుక్రన్. ఈయనని నా బానిసగా అపాయింట్ చేస్తున్నాను. నీకు సంబంధమైన వేలాయుధం. నీ నెల జీతం షేక్ నేను ఒప్పుకుంటున్నాను రా. నీకు వాడికి ఏంటి సంబంధం? షేక్ కాదు, ఏదో నందాకుండా అంటేనే 100 రూపాయలు ఇచ్చి అబద్ధాలు చెప్పమని నన్ను తీసుకొచ్చాడు. నీ ముఖం చూస్తే అలా చెప్పగలనా ఏమిటి? అయ్యో, మోసం చేస్తున్నా.
చెప్తున్నారు? కపితాన్ గారు ఇతను నాతో అంటున్నాడు ఇక్కడున్న కపితాన్ వాళ్ళందరూ దొంగ నాయాలని. రోడ్డు మొత్తం అరుస్తూ పోతే 1000 రూపాయలు ఇస్తున్నాడు. నేను చెప్తాను, నాకు తెలుసు మీ అందరికీ ఇతను చంపేంత కోపం వస్తుందని. దయచేసి చిన్నగా కొట్టండి. నమ్మద్దు. అయ్యా వదండి వదండి. అయ్యో మిస్టర్ జాసిక్ అలీ, ఎస్. ఏంటి విషయం? మీకు ఒక పార్సల్ వచ్చింది షార్జా నుండి. షాజహాన్ ఇవ్వండి, డెలివరీ స్లిప్ ఇవ్వండి. ఈ నాన్న ఎప్పుడులాగే. ఏంటి షేక్ ఇది? ఏం లేదు, నాకు బర్త్డే గిఫ్ట్, వెడ్డింగ్ గిఫ్ట్ పంపించారు, వేరేం లేదు. తర్వాత హనీమూన్ గిఫ్ట్ వస్తుంది. తర్వాత ఏమేమి వస్తాయో. అదృష్టవంతురాలు అమ్మా. నువ్వేనా నా అమాయకుడైన కన్నను చంపింది? చెప్పరా, ఇక్కడ అందరినీ మోసం చేసేవారా పాపి? నీ తమ్ముడు తల అక్కడ కోస్తారు, నీ తల మీ నాన్న తల మేం నరుకుతాం. నీ కుటుంబాన్ని లేకుండా చేస్తాం రా. నంద ఏమైంది? నందా, కన్నని ఎదురు చూస్తుండే ఈ ఇంటికి కన్నని శవం వచ్చింది. ఎన్ని రోజులకు దాచుంచగలము? దాచిపెట్టాలి. ఎవరు వదిలినా నువ్వు వదలకూడదు. ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఆ శవాన్ని మనం కాపాడాలి. అంతవరకు ఎవరికి తెలియకూడదు. అవును. పాల్ అంతా మాట్లాడేశారా? ఏంటి? లేదు, కన్నన్ గురించి తెలిసిన వాళ్ళకి మాట్లాడడానికి చాలా ఉంటాయిగా. ఈయనే చెప్పింది. ఇంతకు ముందు అరబీని చూడలేదు కదా, అరబీని చూడగానే ఇదెలా అదెలా ఇవన్నీ అడగడం మొదలు పెట్టారు. బయటకు వెళ్ళండి. నీకే చెప్పాను. నిన్నే. ఊరికి వాగుతుంటాడు. బాక్స్ తెరవక్కర్లేదా? ఏ పెట్టే? షాజా నుండి బంగారమైన కొడుకు తన తండ్రి ఇచ్చిన బాక్స్. ఆ బాక్స్ లో ఇంతకు ఏముందని చెప్పా? అదా, ఆ పెట్టెలో ఏముందంటే నేను నీకు మాత్రమే చెప్తాను. పెట్టెలో ఏముందని తెలుసుకోవాలా? చెప్తాను. పెట్టె లోపల కాస్మెటిక్స్ అంటే 501 500 ప్యాకెట్లు, ఇంకా 555 సిగరెట్లు 500 ప్యాకెట్లు, దెన్ రోజ్ మ్యాన్, జంగ్ హిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, స్కాచీ విస్కీ, జానీ వాకర్, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్, రెడ్ లేబుల్ అండ్ గ్రీన్ లేబుల్, అత్తరు, సెంటు, అంతేకాకుండా బాదం, జీడిపప్పు, హల్వా, కుల్ఫీ, దెన్ మిక్స్చర్, సోనీ. ఎవరికి చూపించకుండా ఎవరికి తెలియకుండా గుడౌన్లో బాక్స్ ని పెట్టావు అంటే నువ్వు భయపడేలాగా అందులో ఏదో ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను.
నీకు అది ఇష్టం లేదంటే అందులో వేరే కొన్ని కూడా ఉన్నాయి. సోపు, అద్దం, దువ్వెన, షాంపూ, బొట్టు, మస్కారా, లిప్స్టిక్, పర్ఫ్యూమ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకే కదా. మరి ఎందుకు నాకు ఇచ్చిన పాలల్లో మైకమందు కలిపి నన్ను మైకం చేసి ఎందుకు దొంగతనం చేస్తున్నావు? షేమ్. ఏయ్, నువ్వు చేసిన ఎంత పెద్ద ప్లాన్ నేను ఎంత ఈజీగా పడగొట్టానో చూసావా? నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని తెలిసే నీ మైకమందు బాటిల్ ని నేను మార్చి పెట్టేశాను తెలుసా? నువ్వు ఎంత మైకమందు ఇచ్చినా మైకం అవనోడే ఈ షేక్ జాసిం ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ. లిజన్, యూర్ ఎ చీటర్. మిగతా వాళ్ళని మోసం చేసినట్టు ఈ కళ్యాణ్ని మోసం చేయాలని మాత్రం చూడుకో. నిజం చెప్పు, ఈ బాక్స్ లో అసలు ఏముంది? డెడ్ బాడీ. ఎవరు dead body? ఎవరు డెడ్ బాడీ ఏం కాదు. నీ మీద ఉన్న ప్రేమలో డబ్బులకు బదులు డెడ్ బాడీ అనేసాను. You stupid. అమ్మో, అడవి పందంత బరువుగా ఉంది. నేను మిమ్మల్ని పిలిచాను కదా, మీరు అప్పుడే వచ్చి ఉండొచ్చు కదా. నొక్కకు నిలబడు. అతను వదలదు. ఓకే. అయ్యో, తిరిగి చూడకుండారా. ఇదిగో వస్తున్నానమ్మా. అయ్యో, హే, ఏమైంది?